లక్ష్మి ప్రాణం, జీవనం, శరీరం ఇవన్నీ పోయేవే. కేవలం ధర్మం మాత్రమే స్థిరంగా ఉంటుంది. 100 మంది మూర్ఖుల కంటే గుణవంతుడైన పుత్రుడొకడు చాలు. వేల కొలది నక్షత్రాలు పారద్రోలలేని చీకటిని చంద్రుడొక్కడే తెరమేయగలడు. తల్లిని మించిన దైవం లేదు. దుష్టుడికి శరీరమంతా విషమే. దుష్టులు మరియు ముళ్ళు జోడుతో తొక్కేయాలి, లేకపోతే దారిలోంచి తీసి పారేయాలి. డబ్బు ఉన్నవారికి ఎక్కువ మంది స్నేహితులు, సోదర బంధువులు మరియు చుట్టాలు ఉంటారు. భూమి మీద అన్నం, నీరు మరియు సుభాషితములు అన్న 3 రత్నములు ఉన్నాయి. మూర్ఖులు ఉత్తినే రాళ్లకి రత్నాలు పేర్లు పెట్టారు. బంగారంలో సువాసన, చెరుకు నుండి పండ్లు, గంధం చెట్టుకి పువ్వులు ఉండవు. విద్వాంసుడు ధనవంతుడు కాలేడు, మరియు రాజు దీర్ఘాయువు కలవాడు కాలేడు. సరిసమాన హోదా గలవారి మధ్య స్నేహం శోభిస్తుంది. అహింసయే ధర్మం యొక్క లక్షణం. మాంసభక్షణము అందరికీ చెడ్డదే. జ్ఞానులకు సంసార భయముండదు. జన్మించడం, మరణించడం మొదలగు వాటిలో దుఃఖమే ఉన్నది. అందుచేత జనన మృత్యువులను దాటడానికి ప్రయత్నం చెయ్యాలి. తపస్సుతో స్వర్గం ప్రాప్తిస్తుంది. క్షమించగలిగేవాడి తపస్సు ఎక్కువవుతుంది. క్షమించగలిగేవాడు అన్ని పనులలోనూ సఫలీకృతుడవుతాడు. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.